నా పేరు జ్యోతి, మాది నెల్లూరు. వయసు 27 సంవత్సరాలు. 4 నెలల గర్భంతో ఉన్నాను. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఇలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి చికిత్స ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండల్ గారు అందిస్తారు. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది చాలా కారణాల వల్ల వస్తుందండి. ఇది మనకు ఫస్ట్ ట్రైమెస్టర్లో వచ్చిందా, సెకండ్లో వచ్చిందా, థర్డ్లో వచ్చిందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఫస్ట్ ట్రైమెస్టర్లో వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, అసలు ఇంట్రా యూట్రైన్ ఉందా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా, గర్భసంచిలో కాకుండా పక్కకి ట్యూబ్స్లో కానీ, వేరే చోట్ల ఓవరీస్లో కానీ, లేకపోతే అబ్డమెన్లో కూడా రావచ్చు. అట్లాంటి కండిషన్లో అది రప్చర్ అయినప్పుడు హెవీగా బ్లీడింగ్, పెయిన్ అవుతుంది. అది ఎమర్జెన్సీ కండిషన్, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అప్పుడు మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకసారి బ్లీడింగ్ ఏంటంటే థ్రెటన్డ్ అబార్షన్ అనే కండిషన్లో వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అది మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా కావచ్చు. అట్లాంటి కండిషన్లో మీరు వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ చేసి చూస్తాము. చేసి బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది అంటే కొంచెం సపోర్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి కంప్లీట్గా మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ కావచ్చు ఫస్ట్ ట్రైమెస్టర్లో. ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్ అవుతుంది, అంటే కొంచెం బయటికి కొంచెం ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బయటికి వస్తాయి, కొన్ని లోపల ఉండిపోతాయి. అట్లాంటప్పుడు కూడా చాలా హెవీగా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ కండిషన్లో ఇమీడియట్గా మనము పేషెంట్ని స్టెబిలైజ్ చేసేసి, ఎక్కువ బ్లీడింగ్ ఉంటే వైటల్స్ కొంచెం బీపీ డౌన్ అవుతున్నా, లేకపోతే పల్స్ రేట్ ఎక్కువ అవుతున్నా, అట్లాంటి కండిషన్లో మొత్తం బయటికి తీయాల్సి ఉంటుంది. దాన్ని మనం డైలటేషన్ అండ్ క్యూరెటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకసారి బ్లీడింగ్ థర్డ్ ట్రైమెస్టర్లో కూడా అవుతుంది. అట్లాంటిది ఎందుకు అవుతుందంటే మాయ అనేది ఉంటుంది కదా, ప్లెసెంటా అనేది, అది ఒక్కొక్క కింద ఇంప్లాంట్ అయి ఉంటే ప్లెసెంటా ప్రీవియా అంటాము, కిందికి వచ్చి ఉంటే గర్భసంచి మూతి దగ్గర ఉంటే అట్లాంటి కండిషన్లో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి కండిషన్లో ఫస్ట్ చూస్తాము పేషెంట్ స్టేబుల్గా ఉందా, పల్స్ బీపీ అంతా బాగున్నాయా, బేబీ బాగుందా అని చూసేసి వీల్ ట్రై టు ప్రొలాంగ్ ద ప్రెగ్నెన్సీ యాజ్ మచ్ as పాసిబుల్. ఇంకా ఒకవేళ హెవీగా బ్లీడింగ్ ఉంటే అప్పుడు డెలివరీ చేయాల్సి వస్తుందంట. ఒక్కొక్కసారి సడన్గా హెవీగా బ్లీడింగ్ అవుతుంది థర్డ్ ట్రైమెస్టర్, అబ్రప్షో అంటామంట, అంటే మాయ సపరేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అది కూడా ఎమర్జెన్సీ కండిషన్. ఇది ఒక్కొక్కసారి హై బీపీ ఉంటే, లేకపోతే స్మాల్ కార్డ్, షార్ట్ కార్డ్ అంటాం, అట్లాంటి కండిషన్, లేకపోతే ఎక్కువ వాటర్ ఉండుంటే అట్లాంటి కండిషన్స్లో ఇట్లా అబ్రప్షో ప్లెసెంటా అనే కండిషన్ రావచ్చు. అప్పుడు ఇమీడియట్గా డెలివరీ చేయడానికి విల్ ప్రిపేర్ యూ అనమాట.